నమస్కారం, ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలి. పని ఆధారతతో ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ను అందించాలి. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్క్రీషియా, పితృత్వ సేవలు మొదలుకొని అమలు చేయాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మా ప్రోగ్రామ్ చూస్తున్న మన ప్రజలందరికీ కూడా నమస్కారం. ఏపీఎంసీఏ ప్యానెల్ కింద మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అయిన వర్షిని అనబడు నేను మీతో మాట్లాడుతున్నానండి. ఈ రోజు మేమందరం కూడా సమ్మెకి ధర్నా చౌక్ లో హాజరవడం అనేది జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో విధులు నిర్వహిస్తడం జరుగుతుంది. మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ఎన్హెచ్ఎం కింద రిక్రూట్ అయ్యాము. మేము రిక్రూట్ అయినప్పుడు మాకు 25,000 జీతం గాను 15,000 ఇన్సెంటివ్స్ గాను మాకు ఇస్తామని చెప్పి బాండ్ మీద సైన్ చేసుకొని మేము జాబ్ లోకి వచ్చాము. 6 సంవత్సరాల నుంచి కూడా మేము అదే మాటకి ఆ పనికే మేము ఆ అమౌంట్ కే కట్టుబడి పనిచేస్తా ఉన్నాము. అయితే గత సంవత్సరం ఎన్హెచ్ఎం క్యాడర్ లో ఉన్న ఎన్హెచ్ఎం కింద ఉన్న ప్రతి క్యాడర్ ని కూడా హైక్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైంలో మా ఫైల్ ని తీసి పక్కన పెట్టారు. మాకు హైక్ అనేది ఇవ్వలేదు. ఈ రోజు చూస్తే ప్రజలు మన ఖర్చులు ఎలా ఉన్నాయి, మన రెంట్స్ ఎలా ఉన్నాయి, మన దినదిన రోజు కావాల్సిన థింగ్స్ తీసుకోవటం కన్నా ఎంత ఖర్చులు పెరిగిపోయింది. కానీ మా శాలరీ మాత్రం అలాగే ఉంది. శాలరీ పెరగకపోగా గతంలో మాకు పిఎఫ్ అనేది కట్ అయ్యి 23,000 డబ్బులు వచ్చేది. ఇప్పుడు పిఎఫ్ కట్ అవడం కూడా ఆగిపోయింది. ఎందుకు పిఎఫ్ కట్ అవ్వట్లేదు అని అడిగితే దానికి మాకు గవర్నమెంట్ నుంచి సమాధానం అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 40,000 జీతం ఇస్తున్నాం అని చెప్తున్నారు. 25,000 జీతం కానీ 15,000 ఇన్సెంటివ్స్ కానీ ఇస్తున్నారు. కానీ 15,000 ఇన్సెంటివ్స్ అనేది మాకు రావట్లేదు. మాకు వస్తుంది కేవలం 24,800 జీతం మాత్రమే. అది కూడా పిఎఫ్ కట్ అవ్వకుండా వస్తుంది. దీనికోసం మేము ఈ సమ్మెలో కూర్చున్నాం. ఫిక్స్డ్ పే రావాలని మేము మా డిమాండ్ ని చెప్తున్నాం. రెండోదిగా 23% హైక్. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు కూడా మనకి శాలరీ అనేది పెరుగుతుంది. నేను మామూలుగా పనిచేసే వాళ్ళు వేరే ఏదైనా షాప్ లో పనిచేసే మనిషి కూడా సంవత్సరం హైక్ అనేది ఉంటుంది. మేము 6 ఏళ్లుగా చేస్తున్నప్పటికీ మాకు హైక్ అనేది లేదు. హైక్ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఏంటంటే మాకు జాబ్ చార్ట్. మేము ఎక్కడైతే మేము ఉన్నామో ఎవరైతే ఆ ప్లేస్ లో ఉండరో, లైక్ పిహెచ్సిలో స్టాఫ్ నర్స్ లేకపోయినా, వేరే ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో ఇంకెవరైనా లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లి బఫర్ స్టాప్ గా లేదంటే అక్కడ లేని ప్లేస్ లో మేము ఆ పనులు చేసేలాగా మమ్మల్ని వాడుతున్నారు. అలా మాకంటూ ఒక జాబ్ చార్ట్ ఇస్తే మా పని మేము చేసుకుంటాం. వేరే వాళ్ళ పనిలో మేము ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే వాళ్ళ పనికి మమ్మల్ని లాక్కుండా ఉంటారు. సో అందుకని చెప్పి ఇది ఒకటి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎక్స్గ్రేషియా. ఆల్రెడీ మాలో చాలా మంది మా పనిలో ఉండి చనిపోయిన మనుషులు చాలా వాళ్ళు ఉన్నారు. చాలా సిహెచ్ఓస్ రీసెంట్ గానే వెస్ట్ గోదావరి దగ్గర ఒక లేడీ సిహెచ్ఓకి కుక్క కరిచి రేబీస్ వచ్చి చనిపోయారు. ఈవెన్ గా తను వ్యాక్సినేట్ తీసుకున్నా కూడా అలాంటి వాళ్ళకి అమౌంట్ అనేది ఏమి ఇవ్వరు. మా మట్టి ఖర్చులకి మేము డబ్బులు వేసుకొని మాలో మేము డబ్బులు వేసుకొని 100-200 పోగేసుకొని మా మట్టి ఖర్చులు మేము చేసుకుంటున్నాం. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది రావట్లేదు. ఆ ఎక్స్గ్రేషియా కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వీటితో పాటు మాలో 6 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా రీసెంట్ గా మాకు మన హెల్త్ మినిస్టర్ గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మా గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి మేము చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే 12,000కి పనిచేసే వాళ్ళు ఉన్నారన్న మాట అన్నారు. మిమ్మల్ని తీసేస్తే 500 కోట్లు గవర్నమెంట్ మిగులుతాయి అన్న మాట అన్నారు. 500 కోట్లు మిగులుతాయి అని చెప్పేసి అని అంటున్నారు. మేము ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి మీరు ఎందుకని సార్ చూడట్లేదు? ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మన డిస్ట్రిక్ట్ లో లేదు, మన స్టేట్ లో ఉన్న వాటిలో 80% ఆయుష్మాన్ ఆరోగ్యం అనేది రెంటెడ్ బిల్డింగ్స్ కి మేము మా పాకెట్ లో అమౌంట్ తీసి రెంట్ మేము కడుతున్నాం. కరెంటు బిల్లు మేము కడుతున్నాం. మన ఇంటిలో ఎలాంటి ఖర్చు అయితే ఉంటుందో ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా అలాంటి ఖర్చే ఉంటుంది. అది మా పాకెట్ నుంచి తీసి మేము కడుతున్నాము. అలాంటప్పుడు కూడా మీరు ఇలా డబ్బులు మేము ఇవ్వటమే ఎక్కువ అన్న మాట మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి ఈ విషయాల గురించి మీరు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాకు సార్ ఇచ్చింది ఎలా ఇచ్చారంటే 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నారు, 25,000 జీతం ఇస్తారు. అదే సార్ బేసిక్ 25,000 ఇస్తా అన్నారు, 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నారు. 15,000 ఇన్సెంటివ్స్ కు ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకొని ఇస్తాం. ఈ రోజు మనకి ఒక ప్రోగ్రామ్ ఉంది. రీసెంట్ గా ఎన్సిటి ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మ్యాట్రిక్స్ మారిపోయింది.
అందులో ఎన్సిటీ టార్గెట్ యాడ్ చేసి అది 100% చేస్తే మీకు ఫుల్ ఇన్సెంటివ్ ఇస్తా అంటారు. 2 నెలలు పోయాక ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ మారిపోయింది. అలాగా మార్చేస్తూ ఉంటే మ్యాట్రిక్స్ అనేది మాకు ఎలా తెలుస్తుంది? ఒక నిర్దిష్టమైన మ్యాట్రిక్స్ ఇచ్చి దాని ప్రకారం ఇన్సెంటివ్స్ ఇవ్వడం అంటే అది వేరుగా ఉంటుంది. అదొక ప్రాబ్లం. రెండోది ఏంటంటే మాకు టార్గెట్స్ మేము అచీవ్ అయినా అవ్వకపోయినా ఆ నెల ఇన్సెంటివ్ గత నెలలో పనిచేసే ఈ నెల జీతం వస్తుంది, ఆ ఇన్సెంటివ్ ఈ నెల రావాలి కదా, కానీ అలా రావట్లేదు. దాన్ని కూడా గవర్నమెంట్ ఒకసారి 8 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి సాలరీ ఇన్సెంటివ్స్ అనేవి. సో గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వర్షిణి అండి. నేను ఈ దానికి లీడ్ తీసుకొని చేస్తాను అండి ఆర్గనైజర్ గా. ఏపీఎంసీఏ అనే ప్యానెల్ ఉంది మాకు స్టేట్ లెవెల్లో. యాక్చువల్గా మా డిస్ట్రిక్ట్ కి ప్యానెల్ లేదండి, సో మేమే అందరం ఒకళ్ళొకరు కోఆపరేట్ చేసుకుంటూ చేస్తాం.